అనంతపురంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంట్లోకి నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరారు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ పూసిన నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరారు. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనకు చెందుతున్నారు. స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లిపోతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు సిబ్బందిని వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా కారు అతివేగంతో అక్కడి నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈ పని చేశారా లేకుంటే వ్యక్తిగత కక్షలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం జిల్లా నుంచి నరేష్ అనిస్తారు ఫోన్లో. నరేష్, చెప్పండి. ఇక అనంతపురం జిల్లాలో అయితే క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంట్లోకి అయితే ఇలాంటి ఘటనలు ఇదివరకే జరుగున్నాయి, మళ్ళీ కూడా జరిగినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి అంటే ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు అయితే ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఈమె సింగనమల ఎమ్మెల్యేగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే అనంతపురం నగరంలో అరవింద్ నగర్ లో ఈమె ఎమ్మెల్యే ఇల్లు ఉంది. అక్కడ ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఆవాలు, నిమ్మకాయలు ఇట్లా క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు ఆమె ఇంటి ముందు వదిలేసి అంటే చల్లేసి వెంటనే అక్కడ కారులో నుంచి పరారైనారు. వీళ్ళని పట్టుకోవడానికి సమీపంలో ఉన్న గన్మ్యాన్లు వెంబడించినప్పటికీ ప్రస్తుతానికి అయితే దొరకలేదు. అయితే ఈ కారుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ నంబరు అవన్నీ సీసీ కెమెరాలో ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. AP39KX0986 అనే నంబర్ ద్వారా స్విఫ్ట్ కారులో ఈ క్షుద్ర పూజలు అంటే ఆ విత్తనాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చల్లేసి పరారైనారు. అయితే ఈ కార్యక్రమాలకి ఈ కార్యక్రమానికి పాల్పడిన వారిలో సమీప బంధువులే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులందరూ కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినారు. దీనికి సంబంధించిన ప్రధాన నిందితుల్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో వాళ్ళని ఎవరు దీనికి కారకులై ఉంటారని చెప్పే విషయాన్ని కూడా విచారణ చేస్తున్నారు. శ్రావణి, నరేష్, మరి దీనిపై ఎమ్మెల్యే ఏమైనా స్పందించారా? ఎమ్మెల్యే కూడా అంటే గతంలో కూడా నా మీద కొన్ని ఇట్లాంటి క్షుద్ర పూజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటి ముందు వేయటం అనేది కొద్దిగా బాధాకరము. వీటి మీద పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేయకుండా నన్ను రక్షించి తగిన భద్రత కల్పించాలని ఎమ్మెల్యే తరఫున అనుచరులందరూ కూడా కోరుకుంటున్నారు. శ్రావణి. Right, Naresh. Thanks for the updates. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel